ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. విక్కీ గారు జైలు నుంచి రిలీజ్ అవుతారు ఫ్రెండ్స్. మన పద్మావతి గారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా విక్కీ గారికి స్నానం చేయించేసి ఏమైనా తింటారా సార్ అని అన్ని వంటలు రెడీ చేసి విక్కీ గారికి ప్రేమతో వడ్డించడానికి మన పద్మావతి గారు రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్. విక్కీ గారు మాత్రం చాలా కృతజ్ఞతగా చాలా ప్రేమగా ఉన్నారు ఫ్రెండ్స్. ఇక నుంచి మన విక్కీ గారు మారి పద్మావతిని ఒక దేవతలా చూసుకుంటున్నారు అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మండే వచ్చే ఎపిసోడ్లో మనం ఇది చూడబోతున్నాం ఫ్రెండ్స్. విక్కీ గారు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటారు మన పద్మావతి గారు వల్ల నేను బయటకు వచ్చాను, ఇదంతా పద్మావతి వల్లే సాధ్యమైంది అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. వెంటనే పద్మావతిని తను కూర్చున్న చైర్లో నుంచి లేచి పద్మావతిని కూర్చోబెట్టి, పద్మావతి ఇప్పటివరకు నువ్వు నాకు కోసం చాలా కష్టపడ్డావు, ఇక నుంచి నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇక నుంచి నిన్ను కాపాడుకోవడమే నా పని అని పద్మావతి గారితో మన విక్కీ గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా ఈ విషయాలన్నీ నిజమయ్యి మన విక్కీ పద్మావతి కలిసిపోతే అందరం సంతోషంగా ఉంటాం కదా ఫ్రెండ్స్. విక్కీ పద్మావతి కలవాలని మీరు కూడా అనుకుంటున్నారా? నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ సీన్ తర్వాత విక్కీ పద్మావతి గారు కలుస్తారు, చాలా ప్రేమగా ఉంటారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇది లేటెస్ట్ ఎపిసోడ్ ఫ్రెండ్స్. విక్కీ పద్దు సీరియల్ది మండే వచ్చే ఎపిసోడ్ యొక్క లేటెస్ట్ ప్రోమో అనమాట ఇది. ఈ సీరియల్ మన విక్కీ గారు రిలీజ్ కావడంతో ఇంట్లో కుటుంబ సభ్యులందరి మనసులోనూ ఆనందం నెలకొంది ఫ్రెండ్స్. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.